ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు మనం లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం ఒక వార్త చూస్తున్నాం, దవాఖానలకు కరెంటు కోతలు అంటూ. నిన్న వరంగల్ ఎంజీఎంలో, నేడు భువనగిరి దవాఖానలో రోగులంతా అవస్థలు పడ్డారు కరెంటు లేక అనేది ఆ రెండు ఫోటోగ్రాఫ్స్ మనకు సాక్ష్యంగా మనకు నిలుస్తున్నాయి. అక్కడ వాళ్ళకు వైద్యం అందక కరెంటు పోయి నానా అవస్థలు పడ్డారు రోగులు. సో ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దవాఖానలకు కావచ్చు, ఇంకా అనేక రంగాలకు కూడా కరెంటు కోతలు ఎట్లా కనిపిస్తున్నాయి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ప్రజలనే దానికి ఆ ఫోటోగ్రాఫ్ మనం సాక్షిభూతంగా కనిపిస్తూ ఉంది. రైట్ రాకేష్ గారు, ఎంజీఎంలో గంటల కొద్దీ కరెంటు పోయినా పట్టించుకునే దిక్కు లేదు అంటూ నిన్న దీన్ని ఆల్రెడీ ప్రస్తావించారు కేటీఆర్ గారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా నిన్న మాట్లాడారు కరెంటు కోతలకు సంబంధించి. దవాఖానల విషయం తీసుకుంటే మొన్న వరంగల్ ఎంజీఎంలో ఎట్లా ఇబ్బందులు పడ్డారు రోగులు అనేది మనం చూసాం. నిన్న భువనగిరి దవాఖానలో కూడా గంటల కొద్దీ కరెంటు పోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఎందుకు అట్లీస్ట్ దవాఖానలకు కూడా కరెంటు కోతలు లేకుండా, అంతరాయాలు లేకుండా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు ప్రభుత్వం అనేది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ ఉన్నటువంటి దత్తాత్రేయ గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు రాజేష్ గారు, మీరు ఏదైతే ప్రశ్న అడిగారో దానికి సూటి సమాధానం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వ దవాఖానాలు కాదు, ప్రభుత్వమే కంప్లీట్ గా విఫలం చెందింది. ఈరోజు గతంలో 24 గంటల కరెంటు లేనటువంటి తెలంగాణ నుంచి ఈరోజు కరెంటు కోతల తెలంగాణగా మార్చినటువంటి దాఖలాలు మనం చూసాం. అంతకుముందు గతంలో కూడా మనం ఏదైతే ఎంపీ ఎలక్షన్లో కూడా కేటీఆర్ గారు ఇదే మాట చెప్పడం జరిగింది. ఏదైతే మోటార్లు కాలిపోవడం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం కావచ్చు, అదేవిధంగా ఈరోజు కనీసం అంటే ప్రభుత్వ దవాఖానలో జనరేటర్లు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్. జనరేటర్ పనిచేయాలంటే దాంట్లో డీజిల్ పోయాలండి. అవును, ఆ డీజిల్ కూడా పర్చేజ్ చేసే స్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దవాఖానాల పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆ డీజిల్ ఉంటే జనరేటర్ ఖరాబ్ అవడం కాదు, జనరేటర్లు మంచి హై ఎండ్ జనరేటర్లు ఉన్నాయి, కానీ దానిలో డీజిల్ కొనడం లేదు. అదేవిధంగా ఈరోజు కరెంటు కూడా కొనుగోలు చేయడం లేదు. మనం చూసాం, ట్రాన్స్ఫార్మర్లు చేంజ్ చేయాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సిబ్బంది అడుగుతున్నారు. అంటే వాళ్ళ సిబ్బంది అడగట్లేదు, వాళ్ళు ఏమంటున్నారు అంటే గవర్నమెంట్ నుంచి బిల్లులు వస్తలేవు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడానికి ఆయన సిద్ధంగా లేడు కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ మీరే చేయించుకోరు అని చెప్తున్నారు ఏది ప్రజలకు. కాబట్టి ప్రజలకు ఏమని చెప్తారు, ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్కి వాళ్ళకి బిల్లులు రాలే కాబట్టి వాళ్ళు కూడా మాకు చేస్తలేరు, కాబట్టి మీరే అందరు తలాయిని పైసలు వేసుకొని చేసుకోరు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేదా పైసలు అడిగినట్టు బదనాం చేస్తారు. కానీ యాక్చువల్గా అక్కడ నేను కనుక్కున్నా జరిగినటువంటి సిచ్యువేషన్ అది కాదు. ఒక ఫీడర్ ఛానల్ పోయినా లేకపోతే ఏదైనా ఒకటి జంపర్ డ్రాప్ అయినా కానీ వాటన్నిటి కూడా హైదరాబాద్ నుంచి లేకపోతే వాళ్ళ ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంపెనీల నుంచి మెటీరియల్ రావాల్సినటువంటి దుస్థితిలోకి ఈరోజు నెట్టు వేయబడింది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలకు ఒక చిరునామాగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అది కూడా మళ్ళీ ఏంది, రాష్ట్ర మంత్రి గారు ఒప్పుకున్నారు, నిజంగానే కరెంటు పోయింది అని చెప్పేసి. అంటే ఆ కరెంటు పోయే దుస్థితి ఎందుకు వచ్చింది? కనీసం అప్పుడన్నా, ఇప్పుడు కరెంటు పోయిందని ఒప్పుకున్న మంత్రి గారు ఏ దాఖల్లో కూడా కరెంటు పోవద్దు, ఏవైతే జనరేటర్లు ఉన్నాయో అవన్నీ మంచిగా చేయించుకోరు. ఎందుకంటే రాబోయేది వానాకాలంలో వాన పడంగానే కొంత ఎక్కడో ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితేనే ఉంటుంది. అట్లాంటి దవాఖానాల్లో ఈ ప్రాబ్లం అయితే తప్పకుండా మళ్ళీ సమస్యలు ఉత్పన్నమైతాయి. కాబట్టి ఈరోజు దవాఖానాల పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అంటే, కరెంటు కష్టాలతో పాటు దవాఖానాల్లో గతంలో కేసీఆర్ కిట్ ఇచ్చేటోళ్ళు, ఆ కిట్లు బంద్ అయిపోయినాయి. అదేవిధంగా ఏదైతే ఈ 13,000 12,000 అమ్మాయి పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 వచ్చేది, అవి బంద్ అయిపోయినాయి. ఈరోజు సర్కార్ దవాఖానాల్లో డెలివరీలు ఆగిపోయినాయి, ఆపరేషన్లు ఆగిపోయినాయి. గతంలో మనం చూసాం, ఏది సంగారెడ్డి దవాఖానాలో మోకాలు రిప్లేస్మెంట్ ఆపరేషన్లు కూడా జరిగినాయి. కానీ ఈరోజు ఆపరేషన్లు కాదు కదా, కనీసం అక్కడ మెడిసిన్లు కూడా లేనటువంటి దుస్థితికి గవర్నమెంట్ హాస్పిటల్ నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి ప్రజల గురించి, సాధారణమైన సామాన్య ప్రజల గురించి ఆలోచించే స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ మళ్ళీ ప్రభుత్వ దవాఖానలకు పోవాలంటే మళ్ళీ భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు 5 నెలల కాలంలోనే 6 నెలల కాలంలోనే నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనే స్థితికి తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో పాటలు రాసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే. కాబట్టి ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ ఈ రోజు ప్రజలు దవాఖానకు రాలేనటువంటి దుస్థితికి నెట్టివేయబడ్డది. అదే కాకుండా నేను ఏమంటున్నంటే హాస్పిటల్లో కావాల్సినటువంటి మినిమం మెడిసిన్స్ కూడా అవైలబుల్ లేవు. అవన్నీ కూడా పాపం డాక్టర్లను అడిగితే ఎందుకంటే మెడిసిన్ ఇస్తలేరంటే వాళ్ళేమన్నా అంటే మా దగ్గర స్టాక్ లేదు కాబట్టి
చిట్టి రాసి బయటికి పంపిస్తారు. అండ్ అదే విధంగా గతంలో ఏదైతే అది హాస్పిటల్లో పనిచేసేటువంటి మిషన్ ఉంటుంది, స్కానింగ్ కావచ్చు, ఎక్స్రే మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేయనటువంటి స్థితికి నెట్టివేయబడ్డది. ఇప్పటికీ గతంలో కేసీఆర్ గారు ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 4 మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందో వాటిని కూడా పట్టుకునే నాదులు లేడు. అక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే మేము రెగ్యులర్ గా పెద్దపల్లి ఓనికి పోతుంటే ఆ తోవ మీదనే ఉంటది అలవాలు దాటగానే, అది మొత్తం అసలు కన్స్ట్రక్షన్ రైట్, ఓకే. కాబట్టి ప్రజాపాలన అంటే ప్రజలను మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ యూ ట్యాక్స్ ఎట్లా కట్టాలి, ఆ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ ఎట్లా కట్టాలని ఆ ట్యాక్సులు కట్టడానికి ఢిల్లీకి పైసల సంచులు మోయనికే పనిచేస్తారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల బాగోగులు కావచ్చు మనం చూసాం. గత మొన్న సీజన్ లా సాగునీటి కష్టం, తాగునీటి కష్టం, ఈ రోజు కరెంటు కష్టాలు, రేపు పొద్దుగాల రాబోయేది వానాకాలం, ఆల్రెడీ విత్తనాలకు కష్టం, యూరియా ఎరువులకు కష్టం, మొత్తం కష్టాల సుడిగుండంలో నెట్టేసారు. మొన్న ఒక పెద్ద మనిషి అంటున్నాడు, పాలిచ్చే పాడిగా తనుకోనేట దున్నపోతం తీసుకొచ్చుకొని ఇంట్లో కట్టేసుకున్నట్టు మా బతుకు అని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రజలు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన అసలు మొత్తం కూడా సెంట్రల్ అంటే ఏది ఢిల్లీ పెద్దలకు పైసలు కట్టడానికే తిరుగుతారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, ఎంజీఎం విషయం తీసుకుంటే ఒక ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు, ఎన్నో జిల్లాల నుంచి అక్కడికి వస్తుంటారు. అటువంటి ఎంజీఎంలో దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు నిలిచిపోవడం, తర్వాత నిన్న భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదే. అంటే ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక నమ్మకం కలిగించాలి, ఆ నమ్మకాన్ని కొనసాగించాలి. కానీ వాళ్ళ వీటి జరుగుతున్నటువంటి కరెంటు కోతలకి, కరెంటు అంతరాయాలకి ఎవరు బాధ్యులు? కరెంటు కష్టాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే తీసుకొని వస్తుందండి. కరెంటు కష్టాలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం, రైతులకు కష్టాలు వచ్చాయి, చెరువులు ఎండిపోయినాయి, ప్రాజెక్టులు ఎండిపోయినాయి. ఇవాళ కరెంటు కోతలతో ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యాన్ని చాలా అంటే 2 కళ్ళతో తను కాపాడుకోవాలని, ప్రజలకు ఏ ఇబ్బందులు రావద్దని, ప్రజా ఆరోగ్యమే శ్రేయస్సు అని వాటిని చాలా కంటికి రెప్పలా కాపాడు. ఆయన తీసుకొచ్చినటువంటి ఏ స్కీమ్ అయినా కూడా మనం చూసాం, కంటి వెలుగు కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్స్ కావచ్చు, మహిళలకు ఐరన్ కిట్స్ కావచ్చు, డెలివరీ అయిన తర్వాత ఇచ్చినటువంటి 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు, తర్వాత మహిళా బుడితే 13,000 రూపాయలు కావచ్చు. అంటే మహిళా సెంట్రిక్గా ఆరోగ్యం కేంద్రంగా ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇవాళ ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్లు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని సిలిండర్లు పట్టుకొని బయటకు పరిగెత్తి 6 నుంచి 7 గంటలు బయట వేచి చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా కరెంటు అని చెప్పేసి. ఊపిరి బిగబట్టుకొని మరి కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితులు వచ్చాయంటే పాలించే నాయకుడికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు పైన అవగాహన లేదు, కరెంటు మేనేజ్మెంట్ తెలియదు, ఏ విధంగా చేయాలో. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణకు కరెంట్ అనేటువంటిది కంటి చూపు మేరలో కూడా, అంటే ఒక కన్ను కొట్టినంత క్షణం కూడా కరెంటు పోకూడదు అనేటువంటి దూరదృష్టితో హైదరాబాద్లో ఒక పవర్ ఐలాండ్గా తీర్చిదిద్దుతూ తెలంగాణ జిల్లాలన్నింటినీ కూడా వాటితో అనుసంధానం చేస్తూ ఏ ఒక్క ప్రాంతంలో కూడా కరెంటు కష్టాలు రాకుండా 9.5 సంవత్సరాలు కాపాడినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎట్లా కరెంటు పోతుందండి? అంటే హాస్పిటల్స్ చాలా ఎమర్జెన్సీ ఉంటాయి, చాలా క్రిటికల్ పేషెంట్ అయితే అంటే కరెంటు మీద ఇప్పుడు లైవ్ కరెంటు మీద ఆధారపడితే ఎట్లా? జనరేటర్స్ ఉండాలి, అవి వాటి నిర్వహణ సరిగ్గా ఉండాలి, అవి ఎందుకు నిర్వహణ లేదు అనుకుంటున్నారు? చాలా మంది ఏమనుకున్నారంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యులు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా హరీష్ రావు గారు ఒక దూరదృష్టితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎప్పుడు కూడా వాటిని చెకింగ్ చేసేవాడు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వైద్యులకు ఏ విధంగా సదుపాయాలు అందుతున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసేవాడు, క్లారిఫై చేసేవాడు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులపై ఏం జరుగుతుంది అనేటువంటి ఆజమాషి కొరవడడం, తర్వాత ముఖ్యంగా ఈ మంత్రులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు అవగాహన లోపం ఉండడం, వాటిపై ఏ విధంగా మేనేజ్మెంట్ చేయడం అనేటువంటిది రాకపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలు వస్తాయి, రైతుల ప్రాణాలతో చెలగాట మారుతారు, ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతారు. ఇవాళ వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు ఏంటండి, విద్యుత్ నిర్లక్ష్యం వల్ల జనరేటర్స్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా అండి? ఎంత నిర్లక్ష్యం చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఈ జనరేటర్స్ మేనేజ్మెంట్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే మాకు డబ్బులు రాలేదండి, నిధులు విడుదల కాలేదని చెప్పడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. దీనివల్ల ప్రజలకు ఒకటే భయం పట్టుకుంది, మేము తప్పు చేసినాం, మాకు కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుని దూరం చేసుకొని కరెంటు కష్టాలు తెచ్చుకున్నాం,
చేసుకున్నాం, కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ను దూరం చేసుకొని ఇవాళ రైతులందరం కూడా చెరువులు ఎండగొట్టుకున్నాం. ఇవాళ మిగతా విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే చాలా ఘోరంగా ఉంది కదా పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. రైతులకు క్లారిటీ లేదు, పాలించే నాయకులకు క్లారిటీ లేదు, ప్రజలకు వచ్చారు. రాకేష్ గారు, ఇదే సన్నివేశాలు కర్ణాటక రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కూడా సెల్ ఫోన్ లైట్ వెలుతురులో అక్కడ డాక్టర్లు వైద్యం చేస్తున్నటువంటి ఫొటోస్ కూడా నిన్న మొన్న చూసాం మనం. రాజేష్ గారు, ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే కరెంటు విద్యుత్ అనేది దానికి కావాల్సిన గ్రిడ్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు సెంట్రల్ గ్రిడ్ తోటి అనుసంధానం చేసి కరెంటు పోకుండా ఏం చేయాలో అవన్నీ చేసి పెట్టారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే డైలీ ట్రేడింగ్ సెంట్రల్ పూల్ నుంచి ఉదయ స్కీమ్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ స్కీమ్లో చేరినాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటే దాన్ని తీసుకొచ్చి సెంట్రల్ పూల్లో ఇస్తాం. దాన్ని కొనుగోలు చేయాలి మనం. అది కొనుగోలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన అవసరాల కంటే తక్కువ కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు చేయడం తక్కువ చేయడం ద్వారా ఈరోజు కరెంటు పోతుంది. మీరు అడగచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉత్పన్నమైతే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఉన్నది, రేవంత్ రెడ్డి రాగానే కరెంట్ ఎందుకు పోయింది అని అడిగితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజారోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిండు, రైతులకు ప్రయారిటీ ఇచ్చిండు. కాబట్టి ఈరోజు ఆ సెంట్రల్ పూల్ నుంచి ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో, కరెంటు కొనుగోలు చేస్తున్నారో, ఆ కరెంటు సరిగా కొనుగోలు చేయట్లేదు. ఈరోజు అఫీషియల్గానే గ్రామాల్లో ఒక దాదాపుగా 6 నుంచి 8 గంటల కరెంటు తీసేస్తున్నారు. ఎట్లా తీసేస్తున్నారు అంటే పొద్దుగాల 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, మా ఫ్రెండ్ అంటే సాయంత్రం 2 గంటలు, ఇట్లా మొత్తం కలిపి ఓవరాల్ గా తీసేస్తే ఒక 6 నుంచి. బట్ ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడారు కరెంటు కోతలు లేవు, కరెంటు అంతరాయాలు ఉన్నాయి అక్కడక్కడ అంటున్నారు. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే మరి గంటలు కరెంటు అంతరాయం ఎట్లా కలుగుతుంది అనేది ఒక ప్రశ్న. మీకు ఒక మాట చెప్తున్నది, ముఖ్యమంత్రి గారికి పాలన మీద అవగాహన లేదు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారంటే ఒక గద్వాల ప్రాంతంలో ఒక బోర్ మోటార్ ఖరాబ్ అయితే ఆ మోటార్ మంచిగా చెప్పాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏఈని సస్పెండ్ చేశారు. ఏఈ ఏం చేస్తాడు, మోటార్ రిపేర్ కావాలంటే పైసలు కట్టాలి. ఆ పైసలు తీసుకుపోయి కడితే కదా మోటార్ మంచిగా ఇది. దానికి డబ్బులు కట్టరు కానీ మోటార్ మంచిగా చెప్పాలి. ఎట్లా చేపిస్తారు ఆఫీసర్? ఈరోజు కరెంట్ పోతే కరెంట్ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. కరెంట్ ఏమన్నా వాళ్ళు తయారు చేసేదా? ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి హెల్పర్లు తయారు చేసేదా? వీళ్ళు కొనాల్సింది కొనకుండా, వీళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఈరోజు వరంగల్లో జనరేటర్ పని చేయలే అని చెప్తారు. 3 గంటలు జనరేటర్ పని చేయకపోతే మరి ఇప్పటికైనా జనరేటర్ మంచిగా చేపిస్తుంది, దానికి డీజిల్ మొత్తం అని అంటలేదు. అంటే డీజిల్ కు పైసలు ఇవ్వక ఈరోజు జనరేటర్ పని చేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకున్నారు, తీసుకొస్తున్న కష్టాలు తప్ప నిజంగా ఉన్న కష్టాలు కాదు. ఇప్పుడు కరెంటుతో ఆధారపడేటువంటి అంశాలు, రంగాలు చాలా ఉంటాయండి. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ కరెంటు మేనేజ్మెంట్ రాకపోవడం వల్ల కరెంటుతో ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆధారపడేది వ్యవసాయం. మనం చూసాం కరెంటు కోతలు రావడం వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని మోటార్లు కాలిపోయాయి, ఎన్ని పంటలు ఎండిపోయాయో చూసాం. పొలాల్లో పండుకొని రైతులు బోరున విలిపిస్తూ నేను ఎట్లా కట్టుకోవాలి, తెచ్చుకున్న వడ్డీ ఎట్లా కట్టుకోవాలి, ఇవన్నీ ఏడ్చారు. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు కోతల వల్ల ప్రజలు బయటకు వచ్చి, పేషెంట్లు బయటకు వచ్చి బోరున విలపిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. ఇంకోటి మనం గతంలో చూసాం, ఇదే ఎంజిఎం ఆసుపత్రిలో ఎలుకలు కూడా పేషెంట్ల యొక్క కాళ్ళను కొరికినటువంటి పరిస్థితులు మనం చూసాం వీళ్ళ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. సో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం పరిశ్రమలు, ఇప్పుడు కరెంటుతో ఆధారపడేటువంటి పరిశ్రమలు, చదువుకుంటున్న విద్యార్థులు, లైబ్రరీలో చదువుతున్నటువంటి విద్యార్థులు చాలామంది పాపం బయటకు వచ్చేసి కరెంటు పోతుందన్నా చదువుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి నిరుద్యోగులు, విద్యార్థులు, పట్టభద్రులు బాధపడతా ఉన్నారు. సో ఇట్లా కరెంటుని మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అది రావడం వల్లనే కరెంటు కష్టాలు వచ్చాయి. వాళ్ళకు ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటేనేమో, ఎవరికైనా ఇది నా రాష్ట్రం, నా ప్రజలు, నేను కాపాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే దానిపైన ఒక అవగాహన ఉంటుంది. కొలువుల ఖిల్లా తెలంగాణ 10 ఏళ్లలో 2.24 లక్షల ఉద్యోగాలు. తెలంగాణ బిడ్డలకే అన్ని కొలువులు, అసమానతలు లేకుండా నిర్ణయాలు, అన్యాయాలకు కేసీఆర్ సర్కార్ చెక్ పెట్టింది అంటూ 10 ఏళ్ల మన తెలంగాణ ప్రస్థానంలో వస్తున్నటువంటి శీర్షికన ఈ కథనం మనం చూస్తున్నాం. రాకేష్ గారు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగినటువంటి తీరు, సో అందరికీ మన స్థానిక యువతకే, తెలంగాణ యువతకే ఉద్యోగ అవకాశాలు దక్కాలి అని తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవన్నీ కూడా ఎటువంటి రిజల్ట్స్ని అందించగలిగింది తెలంగాణ సమాజానికి ఉద్యోగాల విషయంలో? ఏదైతే తెలంగాణ అంటే ప్రభుత్వం ఉద్యోగాలన్నిటి కూడా పారదర్శకంగా వాటన్నిటినీ కేటాయింపు చేయడం జరిగింది, ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు ఒక గొప్ప ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే అంటే దేశం మొత్తంలో ఏ రాష్ట్రం అన్నా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే
లేకపోతే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు పెంచినట్టు చూపిస్తే నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అదే విధంగా మీరు ఉద్యోగాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరానికి సబ్మిట్ చేస్తారు ఎవరు కానీ, అంటే నోటిఫికేషన్ వచ్చిన సంవత్సరానికి సబ్మిట్ చేయరు. ఇప్పుడు 23-24 కు సంబంధించింది సబ్మిట్ చేస్తారు. బట్ ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 21-22 కు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు లేకపోతే నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్, ఇవన్నీ కూడా 21-22కు అడుగుతారు, 23-24కు అడగాలి. ఎప్పుడైతే ఇంటర్వ్యూలు అయితే అప్పుడు. ఎందుకంటే నేను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్, నేను ఆల్రెడీ గెస్టెడ్ ఆఫీసర్ని కాబట్టి నేను రిజైన్ చేసినా. కానీ దాంట్లో మనకి ఏ సంవత్సరం అయితే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ సంవత్సరమే మనల్ని అడుగుతారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇష్టారీతిగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది. దాన్ని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే సవరించుకోవాలని కూడా టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. అండ్ నిన్న కేటీఆర్ గారు చేసిన సవాలుకు ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఒకవేళ నిజంగానే జీతాలు దాదాపు 86% జీతాలు పెరిగినాయండి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఫస్ట్ పెంచినప్పుడు 42 ఫిట్మెంట్ కావచ్చు, తర్వాత 30 ఫిట్, ఓవరాల్ గా మొత్తం కలుపుకుంటే మీకు పెరిగినటువంటి ఫిట్మెంట్ మొత్తం కూడా తీసుకుంటే ఈ రోజు దాదాపుగా 86% జీతాలు పెరగడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏమని చేశారు? నిజంగా జీతాలు పెరిగినట్టు ఇక్కడ తెలంగాణలో పెరిగినట్టు ఎక్కడన్నా పెరిగితే, లేకపోతే తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఆ ఛాలెంజ్ ఎవరు స్వీకరించారు. ఎందుకంటే జరిగింది సత్యం కదా, ఫ్యాక్ట్ కదా. వాటికి కావాల్సిన డేటా తోటి కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు స్పందించారు. ఈ రోజు రామన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకంటే పెద్ద మాట ఉంటుంది కదా, నేను రాజీనామా చేస్తాను దానికంటే పెద్ద మాట ఏముంటది. కానీ దానికి ఆ ధైర్యం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వహించినటువంటి, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎగ్జామ్స్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇచ్చే ఉద్యోగాల కోటాలో వేసుకున్నట్టు ఆల్రెడీ ప్రభుత్వం అదే చెప్తుంది. 30,000 ఉద్యోగాలు. నేనేమంటానంటే ఏదైతే 30,000 ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపెట్టామని చెప్పారు. ఈ 6 నెలల కాలంలో ఒక నోటిఫికేషన్, ఒక రిక్రూట్మెంట్, ఒక ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ చేసినట్టు చూపెట్టామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను, గమ్మత్తైన విషయం ఏంటంటే మా సింగరేణిలా అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏదైతే వాటికి కావాల్సినటువంటి ఎవరైనా కాలం కలిసిదాకా జరిగిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తారు. వాటిని కూడా వీళ్ళు ఏదో పరీక్ష పెట్టి ఇచ్చినట్టే దానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇంతవరకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక్కరికి కూడా అరే ఇక ఉద్యోగాలు నేను ఇస్తున్నా అని చెప్పలే. ఉద్యోగ ప్రక్రియనే నిరంతరం జరిగే ప్రక్రియ. దాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా అది ఒక 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంటే ఎక్కడ కూడా సపోర్ట్ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేనేమన్నా డిపెండెంట్ ఉద్యోగాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటే ఎట్లండి? సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కల్పన చేసినట్టు వాళ్ళ నాయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఏదైతే కేసీఆర్, అది కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే జరిగింది, గతంలో లేకుండా. ఎందుకంటే మనంతా సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి జిల్లా అంటేనే కంప్లీట్ గా సింగరేణి ప్రాంతం. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలు కూడా నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితే. కాబట్టి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్ దత్తాత్రేయ గారు, 2.24 లక్షల ఉద్యోగాలు కల్పించినాం. కాకపోతే ఎప్పుడు పదే కేటీఆర్ గారు చెప్తున్న మాట ఏంటంటే మేము ఇవ్వగలిగినాం, బట్ అంత స్థాయిలో ఎందుకో చెప్పుకోలేకపోయినాం, అక్కడ వైఫల్యం చెందామన్నది. అదే జరిగిందా? 100% నిజం. ఇప్పుడు కేసీఆర్ గారి దూరదృష్టితోటి గత ప్రభుత్వాలపై నేను కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నోసార్లు వీధికి పోరాటాలు చేసినాం. టెట్ విషయంలో, డిఎస్సి విషయంలో, ఇంజనీరింగ్ ఉద్యోగాల విషయంలో. తను కూడా గజెటెడ్ ఆఫీసర్గా రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. కేసీఆర్ అంటే మక్కువతో. సో మేమందరం కూడా గత ప్రభుత్వాలపై కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు ఒకరోజు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అంటే మూడు ప్రాంతాల ముక్కలు కాదురా. తెలంగాణ ప్రాంతం అంటే ఒక అస్తిత్వము, ఆరాటము, పోరాటము ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగాల కోసము ఎంతో పోరాటాలు చేసినటువంటి మీ అందరి బతుకులు బాగుపడితే మనకు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటామని చెప్పి 95% ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వాసికే దక్కాలనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 95% ఆఫ్ ది ఉద్యోగాలు తన
సొంత ప్రాంతానికి. అంటే ఏ ప్రాంతం, మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డకి ఉద్యోగాలు దక్కాలంటే దురదృష్టి ఒకటి. కేసీఆర్ గారు దురదృష్టితో 33 జిల్లాలుగా విభజించి ప్రాంతాలుగా చిన్న చిన్న ప్రాంతాలుగా చేసుకుని ఎక్కువ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఈ 33 జిల్లాలను 7 జోన్లుగా చేసుకుంటున్నప్పుడు ఈ జోనల్ వ్యవస్థను పరిష్కరించకుండా నానబెట్టి బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఉద్యోగాల భర్తీ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టిందో మనందరం చూసాం. ఇవాళ నిరుద్యోగుల మెదడులో ఒక విషయాన్ని నింపి ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ గారు విఫలమైనని ఒక భ్రమని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ దగ్గర కావచ్చు బయట ఏమంటున్నారంటే కేసీఆర్ గారి పాలనలోనే 2,24,000 ఉద్యోగాలు భర్తీ అయినమాట 100% నిజం. ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయడానికి మా నాయకుడు అంత సవాల్ ఎందుకు చేస్తున్నాడంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉద్యోగాల విషయంలో మేము భర్తీ చేసినంత మాకున్నంత చిత్తశుద్ధితో ఇంకా ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరైనా అభివృద్ధిలో మనకంటే ఒక అడుగు ఎక్కువ చేసి చెప్పుకోవాలి మేము మీకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసామని. ఇవాళ ఇదే ఉద్యోగాల విషయంలో ప్రతి జిల్లాని జోనల్ వ్యవస్థ నుంచి పరిష్కరించుకున్న తర్వాత పోలీసు ఉద్యోగాలకు మనకు తెలుసు హైదరాబాద్ని ఒకప్పుడు ఫ్రీ జోన్ అని చెప్పేసి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి చెల్లా చెదురు చేసి హైదరాబాద్లో విచ్చలవిడిగా మనం గతంలో ముల్కీ నాన్ ముల్కీ ఇబ్బందులు చూసాం. తర్వాత హైదరాబాద్ ఫ్రీ జోన్ విషయంలో చూసాం. ఇదే రాకేష్, నేను, బాలకృష్ణ, కిషోర్ గారు మేము అందరం కలిసి హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదురాబాయ్ తెలంగాణలో ప్రాంతం, తెలంగాణలో భాగం అని చెప్పి కొట్లాడినటువంటి మేము ఇవాళ ఈ ఉద్యోగాల విషయంలో 2,24,000 ఉద్యోగాలను భర్తీ చేసుకున్నమాట 100% నిజం. శాఖల వైజ్గా కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము విఫలమైనాం కాబట్టి ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైనా కూడా రేవంత్ రెడ్డి గారిని కావచ్చు మిగతా పార్టీల నాయకులను కావచ్చు నిలదీయండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి నాయకత్వంలో విడుదలై ఉద్యోగ పత్రాలు, నోటిఫికేషన్స్, రిజల్ట్స్ అన్ని కూడా విడుదల చేసిన మాట వాస్తవమా కాదా? మనమందరం అయితే నిరుద్యోగులం కాదు కదండి, మనం నిరక్షరాస్యులం కాదు కదా, ఉద్యోగులం కదా, పట్టభద్రులం కదా, గ్రాడ్యుయేట్స్ం కదా. మనకు తెలుసు కదా చరిత్రలో ఏం జరిగింది, వాస్తవం ఏం జరిగిందో మనకు తెలుసు కదా. ఇవాళ టీఎస్పీఎస్సీ ద్వారా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. కానీ మనం చెప్పుకోలేకపోయినాం. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంట్ అండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే అది పోలీస్ రిక్రూట్మెంట్. ఇవాళ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడకుండా కాంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి భద్రం చేసి ఇంత సురక్షితంగా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు. 50,000 పైచిలకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. అట్లాగే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని కేసీఆర్ గారు దురదృష్టితో 9,200 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో మొత్తం కూడా కేసీఆర్కే పేరు పోతుందని చెప్పేసి ఉద్యోగాల ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఇవాళ 95% తెలంగాణ ప్రాంతం వాళ్ళకే దక్కుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఒకే వ్యక్తికి 4-5 ఉద్యోగాలు వచ్చినాయి రాకేష్ గారు. ఎందుకంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో మనము డిఎల్ ఉద్యోగాలు చూస్తాం, జేఎల్ ఉద్యోగాలు చూస్తాం, పీజీటీ ఉద్యోగాలు చూస్తాం, టీజీటీ ఉద్యోగాలు చూస్తాం. ఏ ఉద్యోగానికైనా కూడా తెలంగాణ ప్రాంతం వాడి ఎలిజిబుల్ కాబట్టి ఒకే వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు చూస్తాం. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి 4 ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళలో డిసెండింగ్ ఆర్డర్ పాటిస్తూ రిలింక్విష్మెంట్ తీసుకొని, అంటే ఒక ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తి నుంచి నాకు ఒకటి పెద్ద ఉద్యోగం వచ్చింది కాబట్టి చిన్న ఉద్యోగాన్ని నేను వదులుకుంటున్నా, ఈ ఉద్యోగం నెక్స్ట్ మెరిట్లో ఉన్న వానికి ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి ఆ ఉద్యోగాన్ని మిగిలించుకొని వేసుకునేటువంటి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా అదే విషయంలో కోపంగా ఉన్నారు. ఇవాళ అదే పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ రిలింక్విష్మెంట్ విషయంలో, గురుకుల ఉద్యోగాల విషయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందో 4,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు 9,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే కేవలం 5,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చేసి ఆయన ఏదో పెద్ద బహిరంగ సభ పెట్టి ఎల్బీ స్టేడియంలో ఆయననే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినట్టు, ఆయననే భర్తీ చేసినట్టు, ఒకరికి పుట్టినటువంటి పిల్లగాని మా పిల్లగాడని ముద్దాడినట్టుగా కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నేను ఇచ్చినట్టు చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదండి. ఇవాళ ఈ 4,000 ఉద్యోగాలను బ్యాక్లాగ్లో మిగిలించడం, ఇవాళ మిగతాది ఇవాళ డిఎస్సి ద్వారా గతంలో కేసీఆర్ గారు 2 times చెప్పారు. 2016లో ఒక డిఎస్సి మనం భర్తీ చేసుకున్నాం, తర్వాత ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేసుకున్నాం, దాన్ని రివైజ్ చేసి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారి పాలనలోనే 2,24,000 ఉద్యోగాలు భర్తీ అయిన మాట 100% నిజం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నిరుద్యోగులు, పట్టభద్రులు ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించండి, ఆయన విద్యావంతుడు, సమాజ సేవకుడు అంటూ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఎక్స్లో పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతోపాటుగా పట్టభద్రులు చాలా కరెక్ట్గా ఆలోచించాల్సినటువంటి సమయం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. బిట్స్ పిలానీ కావాలా, పల్లి బఠానియా, పట్టభద్రులు తేల్చుకోవాలంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. రాకేష్ గారు, పట్టభద్రుల దగ్గరికి, ఉద్యోగార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి ఎటువంటి ఎజెండాతో ఇవాళ బీఆర్ఎస్ వెళుతుంది, ఏం చెప్తోంది,
నిరుద్యోగుల నుంచి, ఉద్యోగార్థుల నుంచి, పట్టభద్రుల నుంచి ఎటువంటి స్పందన మీకు కనిపిస్తోంది? ఒకటి, కేటీఆర్ గారు ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ తోటి మీటింగ్ పెట్టడం కావచ్చు, వాళ్ళకి పిలుపునివ్వడం కావచ్చు, ఆయన చదువుకున్న రాకేష్ రెడ్డి చదువుకున్న విద్యార్హతలు కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి క్లారిటీ కావచ్చు. జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు, రామన్న చెప్తూనే ఉన్నారు. కానీ కేటీఆర్ గారు చెప్పిన ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి గ్రాడ్యుయేట్ ను కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేటీఆర్ గారు ఉన్నారు. డైరెక్ట్ గా మా నాయకుడు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి రామన్న. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ కలవడం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ మీటింగ్ పెట్టడం లేదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మీటింగ్ పెడితే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ప్రశ్నిస్తారు. ఏమేమి హామీలు ఇచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇదివరకు చేసింది ఏంటని చెప్పేసి మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తారు. కాబట్టి కనీసం వాళ్ళు ఈరోజు ఏది గ్రాడ్యుయేట్స్ కలిసే సిచ్యువేషన్ కూడా లేదు. రామన్న చేస్తున్నటువంటి ఏ కామెంట్ కానీ, ఛాలెంజ్ కానీ ఎక్కడ కానీ వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఈరోజు ఏదైతే వరంగల్ పట్టభద్రుల, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఎవరైతే సేవ చేయగలుగుతారో వారికి మాత్రమే ఓటేయాలని అంటారు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు నిలబడ్డా కానీ గతంలో అంటే ఇప్పటికీ 4 సార్లు అక్కడ ఏది వరంగల్ పట్టభద్రులకు ఎలక్షన్లు జరగడం జరిగింది. ఈ 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించడం జరిగింది. 4 సార్లు ఎలక్షన్ పెడితే 4 సార్లు మనమే గెలిచినాం. కాబట్టి పట్టభద్రులకు అందరికీ ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. తప్పకుండా ఈ రోజు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ అభ్యర్థిని రాకేష్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఆశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారు రాత్రనగా పగలనగా అందరూ, అంటే ఇప్పుడు ప్రశ్నించాలనుకున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్ని కూడా కేటీఆర్ గారు చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. కానీ కాంగ్రెస్ రాకేష్ గారు, మీరు కూడా ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నారు. ఏం కనిపిస్తుంది గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు పట్టభద్రుల నుంచి, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ మీకు కనిపిస్తుంది? ఇప్పుడు నేను ప్రజెంట్ కోదాడలో ఉన్నాను. కోదాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అంటే గ్రాడ్యుయేట్స్ ఓన్లీ అంటే ఉద్యోగాలే చేసే దాంట్లో లేదు. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కూడా ప్రధాన వృత్తిగా ఎన్నుకోవడం జరిగింది. వ్యవసాయ రంగంలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఈ రోజు ఉన్నటువంటి కష్టాలు, అది కరెంటు కష్టాలు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోవడం కావచ్చు, అదేవిధంగా అందరు సన్నబడ్డ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏం చెప్పారంటే, గ్రాడ్యుయేట్స్ కలిసినప్పుడు వీళ్ళు సన్నబడ్లు వేయమని అంటారు, సన్నబడ్లకే ధరిస్తా అంటారు. కానీ మరి ఆ సీడ్ కూడా ఇవ్వాలి కదా, రైతులకు ఇవ్వాల్సిన ఈ విత్తనాలు కూడా సన్న విత్తనాలు ఇవ్వాలి కదా, విత్తనాలు కూడా బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి ఆ విత్తనాలు ఇవ్వాలి, అదే విధంగా పంటలు కొనే విధంగా కరెంట్ కావాలి, పంటకు కావాల్సిన కరెంట్ కావాలి, ఇవన్నీ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే కోదాడలో మొత్తం ఈ ప్రాంతంలో కోదాడ, సూర్యాపేట, మన నాగార్జున సాగర్ ఏరియాలో జనరల్ గా పండించడమే సన్న బియ్యం పండిస్తారు. కానీ సన్న బియ్యం పండించడానికి మీరు ఏమంటారంటే అసలు సన్నవడ్లు పండిస్తారు. అసలు మా వడ్లకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదండి. మా ఎవరు కొనకపోయినా మా అమ్ముడు పోతాయి. కానీ అయినా కానీ మేము ఏమంటున్నాం అంటే, వానాకాలం సన్నం వేస్తాం, ఎండాకాలంకి వచ్చేసరికి మళ్ళీ దొడ్డు వడ్లు వేస్తారు. కాబట్టి దొడ్డు వడ్లు అంటే సీజన్ టు చేంజ్ అవుతుంటది. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మాకు సంపూర్ణ రక్షణ ఉన్నది. మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలని ఒక థాట్ తోటి వాళ్ళంతా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీ తోటి సింగిల్ ఓట్ తోటి ఫస్ట్ కౌంటింగ్ లోనే గెలిచిపోతాడని ఒక సంపూర్ణ విశ్వాసం మాత్రం మాకు. రైట్, దత్తాత్రేయ గారు, రాకేష్ గారు చెప్తున్నట్టుగా పట్టభద్రులు అంటే ఆల్రెడీ దాంట్లో వ్యవసాయం చేసే వాళ్ళు, రైతులు కూడా పట్టభద్రులుగా ఉన్నారు. అంటే సో అన్ని వర్గాలు మిక్స్ అయి ఉన్నాయి పట్టభద్రులు. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారనేది వారు చెప్తున్నారు బీఆర్ఎస్ వైపు. ఇప్పుడు అంటే అభ్యర్థులు, పట్టభద్రులు అందరూ కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు నిలబడినటువంటి ఎదుటిన్నటువంటి వ్యక్తి ఎవరు, ఎలాంటి వ్యక్తి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఈతను ఇప్పుడు మన పార్టీ నుంచి చేసినటువంటి రాకేష్ రెడ్డి గారు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆయన గుణగణాలు ఏంటి అనేటువంటి చూస్తారు. కనిపిస్తుంది కదండి, ఇప్పుడు మన కంటికి కనిపించదు కదా. ఆపోజిట్ పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తి, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, నేను చాలా మందిని కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అభ్యర్థులు ఇద్దరిని బేరీజు వేస్తున్నప్పుడు, ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, తెలంగాణ ప్రజలని నమ్మించి
తన సంస్థకు పిలుచుకొని మాట్లాడి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళతో తర్వాత ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన భూముల విషయంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూముల విషయంలో పంచాయతీల విషయంలో తను ఒక సెటిల్మెంట్ చేసేటువంటి ఒక అల్టిమేట్ అంటే ఒక నయీం గ్యాంగ్కు ప్రతిరూపంగా మారినటువంటి వ్యక్తి, ప్రత్యామ్నాయంగా మారినటువంటి వ్యక్తితోని పోలుస్తున్నప్పుడు గతంలో ఉన్నటువంటి పర్సనాలిటీ కానీ ఇప్పుడు తను ఆహభావాల్లో చేంజ్ అయినటువంటి తీరు కానీ బేరుజు వేసుకుంటున్నప్పుడు ఈ పల్లి బఠానీ బ్యాచ్ అనేటువంటి వ్యక్తి ఆయనని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అసహించుకుంటున్నారండి. వాని ప్రవర్తన చూడడం కానీ, వాని బిహేవియర్ కానీ, వాని యాటిట్యూడ్ కానీ తెలంగాణ సమాజం చాలా తొందరగా ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయడానికి మొత్తం అన్నం పలుకులన్నీ ఒత్తి చూడాల్సిన అవసరం లేదు. ఒక గింజను చూసి చెప్తారు వీడు ఎలాంటి వాడని. వాడు ఊసర వీలిలాగా వేషాలు మార్చడం కానీ, తీరు కానీ, మహిళలపైన ప్రవర్తించే తీరు కానీ, వృద్ధులపైన, తర్వాత అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులపైన సెటిల్మెంట్ చేసుకోవడం, వానికంటూ ఒక పన్ను తీర్మారమాలన్న పన్ను అంట. ఆయన ఏదైనా సెటిల్మెంట్ చేశాడు అనుకోండి, ఒక ల్యాండ్ విషయంలో ఎవరికైనా ఫోన్ చేసేసి సెటిల్మెంట్ చేశారు అనుకోండి, ఆఫీసర్కి కానీ లేకపోతే రెవెన్యూ అధికారులకు కానీ ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అది సెటిల్మెంట్ అయిపోతే మీరు తీర్మారమాలన్న పన్ను కట్టాలి కదండి, మరి ఎప్పుడు పంపిస్తున్నారు అని చెప్పేసి తన అనుచరులను పంపించి అడగడం. మీరు ఎవరినైనా అడగండి, ఇది వాస్తవం కాకపోతే నేను ఎక్కడికైనా రెడీగా. ఇట్లాంటి ఒక బ్లాక్ మెయిలర్ని, ఒక చీటర్ని ఎవరైనా గ్రాడ్యుయేట్ పట్టభద్రులుగా ఎన్నుకుంటారండి? ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఇంకొక అవసరం ఏముందంటే, తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రశ్నించాలన్నా ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి ఒక గ్రాడ్యుయేట్, ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకుంటేనే ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఇవన్నీ ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తిని మనం డైరెక్ట్గా చూస్తూ ఉన్నాం. ఆయన ఏమన్నాడండి, నాకు 3 జతల బట్టలే ఉన్నాయి, ఏం లేవన్నాడు. ఇవాళ కార్నివాల్ కారులో ఆయన ఒక కణవాయిలో తిరుగుతూ ఉంటే, ప్రచారం కోసం తిరుగుతూ ఉంటే, ఒక మంత్రికి లేని కాన్వాయ్లో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇదంతా అని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ సోషల్ మీడియాలో అందరూ కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఆయన సొంత మీడియాలో కూడా చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు. మీరు కావాలంటే నేను లిస్టుతో సహా ఇస్తా. ఇదేం ప్రవర్తన అండి? వీడు ఎట్లా మారుతున్నాడు అంటే ఒక ఊసర వీళ్ళలాగా మారుతూ ఉన్నాడు. వీడు ఎక్కడికి పోతే అక్కడికి జంపు జలంలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, తెలంగాణ సమాజం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవమానాలని భరించదండి. ఆత్మగౌరవం అంటే ఒక వ్యక్తి మనం ఏ విధంగా పలకరిస్తూ ఉన్నాం, ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాం అనే దాన్ని బట్టే తెలంగాణ సమాజం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి గుణగణాలు కానీ, వాని బిహేవియర్ కానీ, వాని అటిట్యూడ్ని బేరుజు వేసుకునే ఖచ్చితంగా నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది విశ్వసిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీకు 2,24,000 ఉద్యోగాలు భర్తీ అయిన మాట వాస్తవం అయితే మాకు ఓటేయండి. మీకు హైదరాబాద్ మహానగరంలో 9 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మేము కేటీఆర్ గారి నాయకత్వంలో క్రియేట్ చేయబడింది వాస్తవమే అయితే ఓటేయండి అంటా ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజానికి వాస్తవ రూపంతో కూడినటువంటి వ్యక్తి అవసరం, నిజాయితీగా తెలంగాణ ప్రజల మధ్య ఉండి పోరాడేటువంటి వ్యక్తులు అవసరం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని, పట్టభద్రులందరూ కూడా ఏమరపాటుకు పోకుండా, ఏదైతే మీరు గతంలో ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తిని మనం చాలా స్పష్టంగా చూసాం, ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తాడో, ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తాడో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడో మనం చూసాం. కాబట్టి అలాంటి వ్యక్తులను ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఒక నిజాయితీ గల, ఒక విద్యావంతుడు, ఒక బిట్స్ పిలానీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, సమాజ సేవ కోసం తను ఒక ట్రస్ట్ పెట్టుకొని సర్వీస్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించాలని, గెలిపించాలని నేను పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తాను. మరొక వార్త మనం చూస్తున్నాం. జగిత్యాలలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దైపోయింది. రైతులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వర్షం పడుతుంది రమేష్ ఆరేపల్లి ఆరేపల్లి కూడూరు ఒకటే సార్, ఒకటే మరి ఇది తీసుకుంటా తక్షణ మళ్ళీ అనవసరం జాయింట్ కలెక్టర్ రమేష్ జాయింట్ కలెక్టర్ ఈడుంది జాయింట్ పేరేంటే
ఇట్లా అయిపోయింది. ఏడా అక్కడ ఎన్ని రోజులైంది వచ్చి? మంచిగా నిన్నటికి నెల రోజులైంది వడ్లు తెచ్చి. వాళ్ళు చెప్పుడే మాట ఏం చెప్తారు? మస్తు కొంటున్నాం అసలు అవుడే లేదు కాంట. నువ్వు నెల అయింది కాబట్టి, రమేష్ నెల అయింది కాబట్టి. ఈ ఊరు ఒకటే కాదు సార్, ప్రతి గ్రామంలో ఉన్నాయి. అవును, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లలో కూర్చొనేమో మేము 3 రోజులు కొంటున్నామని చెప్తున్నారు. ఒక్కటి సెంటర్ వచ్చింది లేదు, చూసింది లేదు. ఇవన్నీ అబద్ధపు హామీలు సార్. ఇప్పుడు మీకు ఏం చెప్పారు పైసా? దొడ్డు వడ్ల సన్న వడ్ల? మరి సన్నాలకే బోనస్ ఇస్తా అంటుంది కానీ ఇప్పుడు మాట మారుస్తుంది కదా సార్. అంటే 10 పైసల మంది చూస్తారు సన్నమట్లు ఆ రేటుకి ఇస్తారు సార్. జాయింట్ కలెక్టర్ గారు, 27 నేను మన ఆరేపల్లి పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. ఇప్పుడు ఇది అన్ని వడ్లు మొలకెత్తినాయి బాబు. రాత్రి వర్షానికి కూడా సంచులలో నింపిన వడ్లు కూడా తడిచిపోయినాయి. ఒక్కొక్క రైతు వడ్లు తెచ్చి నెల రోజులైంది తడిసేమో మొలకెత్తుతున్నాయి. సంచులు నింపినవి కూడా రాత్రి వర్షానికి సంచులు తడిసినాయి. మరి ఇవన్నీ వెంటనే తీసుకోవాలి కదా బైసాబ్. మీరు ఎవరు పట్టించుకోరు. నెల రోజులు రైతులు ఉండాలంటే ఎంత కష్టమవుతుంది? మరి సెంటర్లు ఎవరు లేరండి. రాత్రి బాగా వర్షం పడే, సంచులన్నీ తడిచిపోయాయి. మీ ఆఫీసర్లు ఎవరు రారు. పూడూరు గ్రామం, రైతు పేరు రమేష్ రాత్రి వాడి సంచులన్నీ నింపిండు, తడిచినాయి, మొత్తం తడిచినాయి. ఇప్పుడు ఆ సంచులు కింద పోసుడు మళ్ళీ ఎండబెట్టుడు అంటే అవుతుందా? ఆల్రెడీ రమేష్ వచ్చి నెల అయింది. మీరు ఇప్పుడు వచ్చి చెప్పండి, సెంటర్ వాళ్ళకి చెప్పండి. ఈ యొక్క రమేష్ దే కాదు, చాలా మంది తడిచినాయి. ఈడ మొలకలు కూడా ఎత్తినాయి. ఇంకా 60 మంది రైతులు ఉన్నారు. వెంటనే ఈ సంచులు ఏవైతే నింపినరో, మొలకెత్తినరో, తడిసిన ధాన్యం ఉందో మిల్లులకు డైరెక్ట్ పంపండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీరేమో చెప్తున్నారు పైసా 3 రోజులు కొంటున్నామండి. ఈడ ఒక్కొక్కరు నెల రోజుల నుంచి ఉంటున్నారు. ఈడ రాత్రి బాగా దర్శనం చూడు, వర్షానికి వచ్చి వెంటనే తీసుకోండి. మరి ఇప్పుడు సన్నాలకే బోనస్ ఎట్ట కదనే? రెండు 2,97,000 ఎకరాల్లో వడ్లు పండి. ఈ యాసంగి పంట 2,97,000 ఎకరాలు వేసాను. ఇంట్లో 2,80,000 ఎకరాలు దొడ్డు వడ్లే. ఒక 17,000 ఎకరాలే సన్నాలు ఉన్నాయి. అవి ఇంటి మందం 5,000 వేసుకుంటారు. మరి ఇప్పుడు మరి దొడ్డు వడ్లకు ఇవ్వమంటే ఎట్లా అన్నట్టు? మరి బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కానీ నిలబడినప్పుడు బాండ్ పేపర్ మీద ఏం రాసిండ్రు? మేము రాగానే 100 రోజుల్లో వడ్లకు బోనస్ ఇస్తాం, 500 బోనస్ 100 రోజులు ఇస్తాం. 180 రోజులు అయింది. 180 రోజులు అయింది. సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి సన్నాలకే అని కన్నం వేస్తారు సార్ రాష్ట్రాన్ని. సన్నాలకే అని కన్నం వేస్తారు రాష్ట్రాన్ని. అట్లా చేస్తారు. ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి అట్లా చెప్పి అన్ని ఈ మాట నేనంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండ్రు, బాగా మొరుగుతున్నారు కొంతమంది అంటుండ్రు. మీరు మొరుగుతున్నట్ట? మరి కొంతమంది వడ్ల గురించి తెలియని వాళ్ళు మొరుగుతున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాట్లాడారు. ఇప్పుడు మీరు వడ్లు పండించిన రైతులు కూడా మొరుగుతున్నట్టేనా? మరి ఈ విషయం అడిగిన నిన్న ఏమడినా రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే వండుతాయి, 5 పైసలే సన్నాలు. అవి ఇంటి మందం వేసుకుంటారు చాలా మంది, తిండి గింజల మందం. నువ్వు వాటికి బోనస్ ఇస్తా అంటే ఇది ఎగబెట్టుడు కాకపోతే ఏంటంటే నువ్వు అన్ని వాటికి చేయాలి కదా. నువ్వు అప్పుడు ఎలక్షన్లు డబ్బల ఓట్లు పడక ముందు సన్నాలకి ఇస్తా అని చెప్తే నిన్ను పొల్లు చేస్తున్నారు. అప్పుడేమో ఏం చెప్పబోతుంది? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఏమని? 15,000 రైతు బంధిస్తామని, వడ్లకు 500 బోనస్ ఇస్తామని అన్నారు కదా. ఇప్పుడు ఆ బోనస్ ఇప్పుడు అప్పుడేమో వడ్లు అన్నారు, అప్పుడు సన్నటి దొడ్డి. మరి ఇప్పుడు ఓన్లీ సన్నాలకు ఇస్తా అంటే ఇది మన జగిత్యాల జిల్లాలో అసలు వండుతాయా సన్నాలు? దయచేసి సార్ ఇప్పుడే మాట్లాడినా జాయింట్ కలెక్టర్ మాట్లాడి ఇప్పుడే, ఎందుకంటే చాలా ఇబ్బంది.
కొడిమ్యాల మండలం పూడూరు ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ఆ రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాసేపటి కింద అధికారులు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రైతులు అక్కడ ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కూడా వాళ్ళ కనీసం ఆ ధాన్యం కొనుగోలు జరగట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ అధికారుల దృష్టికి మాజీ మంత్రి హరీష్ రావు తీసుకెళ్లారు. అక్కడ రైతుల ఆవేదన మనకు కనిపిస్తుంది. దాదాపు 1 మంత్ అయింది అక్కడికి తీసుకొచ్చి, ప్రభుత్వం ఏమో అన్నీ మేము తీసేసుకుంటాం, 2-3 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్తున్నా కూడా అది కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయి. రైతులు క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని చాలా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తీర్చాల్సినటువంటి అవసరం కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.